ఇక తనకు సంబంధించినటువంటి బౌన్సర్లను బయటికి పంపించడంతో ఇక పారిశర పోలీసులతో మంచు మనోజ్ ఆ వాగ్వాదానికి దిగారు. ఇక తనకు సంబంధించినటువంటి రక్షణను దృష్టిలో ఉంచుకుని, తన భార్యకు సంబంధించినటువంటి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయన జల్పల్లిలో ఉండేటటువంటి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి నార్సింగిలో ఉండేటటువంటి తన కార్యాలయానికి వచ్చారు. సో అక్కడి నుంచి తన తదుపరి అక్కడి నుంచి ఆయన ఎగ్జాక్ట్గా ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి బయలుదేరారు. ప్రస్తుతం మెహదీపట్నంలో ఆయన వెహికల్ వెళ్తూ ఉంది. కాసేపట్లో ఆయన డీజీపీ కార్యాలయానికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే తాను డీజీపీని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటి వరకు పహాడి షరీఫ్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద, ఆ తర్వాత తాను ఇబ్బందుల్లో ఉన్నాను, తర్వాత తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ను పరిగణలోకి తీసుకోకుండా తనకు సంబంధించినటువంటి బౌన్సర్లను అక్కడి నుంచి పంపించడం మీద కూడా ఆయన ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. మరోవైపు తాను ఇక్కడ ఎప్పుడు కూడా ఆస్తుల కోసం అడగలేదు, ఎప్పుడు కుటుంబ గౌరవం కోసమే తాను పాకలాడానంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మనోజ్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ ఆస్తులు కావాలని అడిగి ఉంటే కనుక ఎప్పుడు అడిగాను నిరూపించాలంటూ కూడా ఆయన సవాల్ విసినటువంటి సందర్భం కూడా ఉంది. తాను ఎప్పుడు కూడా ఆస్తుల గురించి పాకులాడలేదు, కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే పాకులాడినంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక మంచు ఫ్యామిలీలో వివాదాలు అయితే మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి, రచకెక్కే అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం మంచు విష్ణు ఇంటికి చేరుకున్న తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. అయితే నిన్నటి వరకు కూడా పోటాపోటీగా బౌన్సర్లను దింపి ఇప్పటికే హడావిడి చేసినటువంటి మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఎప్పుడైతే విష్ణు ఇంటికి చేరుకున్నాడో మంచు మనోజ్కు సంబంధించిన వారందరినీ కూడా బయటికి పంపించి వేశారు. మరోవైపు మంచు మనోజ్కు మద్దతుగా ఆలగడ్డ నుంచి కూడా కొంతమంది వచ్చినటువంటి నేపథ్యంలో వారిని కూడా బయటికి పంపించి వేశారు. ఇక అక్కడ ఉండడం సమంజసం కాదంటూ కూడా జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ బయటికి వచ్చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక ఆయన నేరుగా డీజీపీని కలవబోతున్నారు. అయితే ముందుగా డీసీపీని కలిసి వివరాలు ఇస్తామంటూ కూడా అనుకున్నారు. కానీ ఇక డీజీపీని కలిసి వివరాలు సమర్పిస్తేనే మంచిదంటూ కూడా భావించి ఆయన డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక తండ్రి కొడుకులు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికి లేఖ రాస్తే ఇప్పుడు కొడుకు అంతకు మించి డీజీపీని కలిసి డీజీపీకే ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా మోహన్ బాబు మంచు మనోజ్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఇక మంచు మనోజ్తో పాటు మౌనిక ఇద్దరు కలిసి తన ఆస్తిని ఇప్పుడున్నటువంటి ఇంటిని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అలాగే తన ఇంటిలో అసాంఘిక శక్తులను తీసుకొచ్చి వారి ద్వారా బెదిరింపులకు గురి చేసి తన ఆస్తులను అక్రమంగా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు తన ఇంటి నుంచి తనని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇక కొంతమంది అసాంఘిక శక్తులను ఇంట్లోకి ఆశ్రయం కల్పించారు, అలజడి సృష్టించారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ అవాస్తవం అంటూ కూడా మంచు మనోజ్ కొట్టిపరేశారు. ఎప్పుడు కూడా తన ఆస్తుల కోసం పాకులాడలేదు, తర్వాత ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం కూడా తను ఎప్పుడు చేయలేదు, తన సొంత సంపాదనతో బతుకుతున్నాను, ఎక్కడ కూడా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులను తాను తీసుకోలేదు, తను సొంతంగా సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నానంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చినటువంటి సందర్భం. సో మొత్తానికి ఈ వివాదాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక వివాదానికి తెరపడుతుంది అనుకుంటున్న భావించినటువంటి ప్రతి సమయంలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటూనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు డీజీపీని కలవబోతూ ఉన్నారు. డీజీపీని కలిసి ఆయన సవివరంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, తన ఇంటికి దాడికి వచ్చినటువంటి వారికి సంబంధించిన అంశాలన్నింటినీ గురించి కూడా ఆయన వివరించబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికి డయల్ 100కు ఫోన్ చేసి తన ఇంట్లో తన మీద దాడి జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా పహాడి షరీఫ్ పోలీసులు వచ్చి జస్ట్ చూద్దాం చూశారు తప్ప అక్కడున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అంటూ కూడా ఇప్పటికే మంచు మనోజ్ ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసుల తీరు, పోలీసుల వ్యవహార శైలి మీద కూడా ఆయన కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్లో మంచు మనోజ్కు సంబంధించినటువంటి వాహనం ప్రస్తుతం మాసాబ్ ట్యాంక్ చేరుకుంది. మరికొద్ది సేపట్లోనే ఆయన డీజీపీ ఆఫీస్కు చేరుకోబోతూ ఉన్నారు. నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీని కోరేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఆయన అయితే డీజీపీని కలిసి ఇప్పటివరకు జరిగిన పరిణామాలంటి మీద కంప్లైంట్ చేయనున్నారు. స్వామి, ఒక విషయం చెప్పండి, ఇంట్లో పని మనిషి ఏదో కొన్ని విషయాలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? దానికి సంబంధించి ఏమైనా ఉందా? శశి